प्रभु तुमको समर्पित करते हैं, प्रभु तुमको समर्पित करते हैं अपना ये जीवन सारा। तू ही सच्चा जीवन साथी है प्रभु इस दुनिया में हमारा, प्रभु इस दुनिया में हमारा। प्रभु तुमको समर्पित करते हैं अपना ये जीवन सारा। तू ही सच्चा जीवन साथी है प्रभु इस दुनिया में हमारा, प्रभु इस दुनिया में हमारा। प्रभु तुमको समर्पित करते हैं। प्रभु तुमको समर्पित करते हैं अपना ये जीवन सारा। जिस हाल
ఓం శాంతి. ఈరోజు మనం యోగంలో విశేషంగా సాకార స్వరూపం నుండి ఆకారీ రూపం, ఆకారీ రూపం నుండి నిరాకారీ స్వరూపం యొక్క స్థితిని అభ్యాసం చేద్దాం. బాబా చెప్తారు కదా, డ్రిల్ చేయమని బుద్ధి ద్వారా. ఇప్పుడిప్పుడే ఆకారి, ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే సాకారి అని మనం అభ్యాసం చేద్దాము. నేనాత్మను బ్రుకుటి అనే కుటీరంలో స్థితి అయి ఉన్నాను. నేనాత్మను బ్రుకుటి అనే సింహాసనంలో స్థితి అయి ఉన్నాను. ఈ దేహ భానంతో అతీతుడను. నేను అకాల మూర్తుడైన ఆత్మను. మస్తకమణిని, స్వరాజ్యాధికారిని. మాయా పరిస్థితులు, కర్మేంద్రియాలు, విఘ్నాలు నా స్థితిని విచలితం చేయవు. నేనాత్మను సర్వ కర్మేంద్రియాలకు రాజుని. ఉన్నత స్థానంలో స్థితి అయి ఉన్న నేను మెరుస్తున్న మణిని. నేను అచంచలంగా స్థిరంగా ఉండే ఆత్మను. ఈ సృష్టి రూపీ నాటక రంగంలో నేను పాత్రను అభినయిస్తున్నాను. సంగమయుగ బ్రాహ్మణ ఆత్మను. సంగమయుగము విశేషమైన యుగము. ఈ యుగంలోనే భగవంతుణ్ణి పొందాను. నాకు సంగమయుగం యొక్క పాత్ర చాలా ప్రియమైనది. మొత్తం విశ్వంలోకెల్లా బాబా నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నన్ను తన వారిగా చేసుకొని నా జీవితాన్ని ధన్యం చేశారు. 84 జన్మల్లో నేను సర్వశ్రేష్టమైన పాత్రని పోషిస్తూ వచ్చాను. ఈ సంగమ యుగం యొక్క పాత్ర విశేషమైన పాత్ర. నేను బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ ఆత్మను. నాదిది కొత్త జన్మ, అలౌకికమైన జన్మ. మొత్తం విశ్వాన్ని పావనంగా తయారు చేయటం కోసం ఈశ్వరీయ కర్తవ్యంలో నేను సహాయకుడను. నేను బ్రాహ్మణ స్వరూపం నుండి భ్రూమధ్య స్థానం నుండి నెమ్మది నెమ్మదిగా ఈ దేహానికి అతీతంగా ఆకారీ స్వరూపంలో ఫరిష్తా స్వరూపంలో పయనిస్తున్నాను. ఈ దైహిక ప్రపంచానికి దూరంగా ఒక సూక్ష్మమైన ప్రకాశవంతమైన ప్రపంచం వైపు పయనిస్తున్నాను. నేనొక ఫరిస్తాను. ప్రపంచం యొక్క ఆకర్షణతో దూరంగా ఉన్నాను. నా నలువైపులా ప్రకాశము మరియు శక్తి కిరణాలు వ్యాపిస్తున్నాయి. నేను ఈ సూక్ష్మ స్వరూపాన్ని ధారణ చేసి విశ్వంలో నలువైపులా విహరిస్తున్నాను. మరియు విశ్వంలో
దుఃఖము, అశాంతిగా ఉన్న ఆత్మలకు శాంతి మరియు ప్రేమ కిరణాలను ప్రసరింపచేస్తున్నాను. ఈ శాంతి, పవిత్రత, ప్రేమ యొక్క వైబ్రేషన్స్తో వారి దుఃఖాలు దూరం అవుతున్నాయి. నేను ఈ ఫరిష్తా స్వరూపంతో విశ్వ పరివర్తనలో మానవులను దుఃఖాల నుండి ముక్తులుగా చేసే కార్యంలో పూర్తిగా సహయోగాన్ని చేస్తున్నాను. అందరూ దుఃఖాలతో ముక్తులుగా అవుతున్నారు. నెమ్మది నెమ్మదిగా ఆకారి ఫరిష్తా రూపాన్ని వదిలి నేను నిరాకారి స్వరూపంలో నిరాకార ధామం వైపు పయనిస్తున్నాను. నేనొక మెరుస్తున్న నక్షత్రాన్ని, జాగ్తి జ్యోతిని. నేను నా మూలవతనమైన పరంధామానికి చేరుకున్నాను. నా తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నారు. నిరాకార పరమపిత పరమాత్మ ద్వారా శాంతి, ప్రేమ, ఆనందము, సుఖం యొక్క వైబ్రేషన్స్ నా పైన ప్రసరిస్తున్నాయి. బాబా నుండి వచ్చే కిరణాలు ఒక కరెంటు వలె నన్ను ఆకర్షిస్తున్నాయి. బీజ స్వరూపుడు, బిందు స్వరూపుడైన బాబా నుండి శక్తివంతమైన కిరణాలు ప్రసరిస్తున్నాయి. నేను మాస్టర్ బీజ రూపుడను. ఒక శక్తివంతమైన కణాన్ని. నేను ప్రకాశము మరియు శక్తితో సంపన్నంగా అవుతున్నాను. నేను సుఖసాగరుడు. సర్వశక్తివంతుడైన బాబా యొక్క జ్ఞాపకంలో ఏకాగ్రమై ఉన్నాను. ఈ అనుభూతి ఎంతో విశేషమైనది. అనంతమైన సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని పొందుతున్నాను. నేనాత్మను. నిరాకార ప్రపంచం నుండి నెమ్మది నెమ్మదిగా సూక్ష్మ దేహంలో ప్రవేశించాను. సూక్ష్మ దేహం నుండి తిరిగి సాకార శరీరంలో ప్రవేశించాను. భ్రూమధ్య స్థానంలో చేరుకున్నాను. ఇదియే నా ఆత్మ యొక్క ఆసనము. స్వయాన్ని మెరుస్తున్న జ్యోతిగా అనుభవం చేసుకుంటున్నాను. నా సన్ముఖంగా అందరి ఆత్మల జ్యోతిని నక్షత్రాల వలె మెరుస్తున్నట్లు చూస్తున్నాను.
నేను ఈ शांति పంచతత్వాలతో తయారైన और ज्ञान से भरपूर శరీరంతో భిన్నుడను. ఈ స్థూల శరీరం వినాశనమయ్యేది. నేనాత్మను, అజర్, అమర్, అవినాశిని. నేను ఆత్మిక భావంతో ఈ సృష్టి రంగస్థలంలో నేను నా పాత్రను పోషిస్తున్నాను. ఈ శరీరం అనే మోటార్ని నడిపిస్తున్నాను. నేనొక శాంతి స్వరూపాన్ని. అందరినీ ఆత్మిక దృష్టితో చూస్తున్నాను. అందరి మస్తకం నుండి సుఖము, శాంతి, శక్తి కిరణాలు వ్యాపిస్తున్నాయి. అందరూ బాబా యొక్క సంతానము. అందరినీ బాబా తనవారిగా చేసుకున్నారు. స్థాపన కార్యంలో సహయోగిగా తయారు చేశారు. మేమందరము ఒకే ఒక్క పరివారం వారిమి. ఇదే అలౌకిక ఆనందాన్ని పొందుతున్నాను. ఓం శాంతి. स्थिति में स्थित हो। चारों ओर के भयभीत हलचल आत्माओं को
हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। अंबर पे आँख उठाए, मन तो उड़ता ही जाए। संगम के सुहाने सुख जो हम लूटे तो लुटाए। दिव्य चितवन से नस नस को भर दे आज आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। तू जो धरा पे पधारे, गुल खिल जाते हैं न्यारे। गुलशन तो महक जाए, तू जो इसे सवारे। हर गुल में भरते बाबा तू खुशबू स्वर्गिक सी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। మనసే నీ పైన
బాబాని తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోనే చిరుతారలం బాబాని ప్రేమే మధురం शांति शांति ओम शांति शांति अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा शिव का कर लो ध्यान आ रहा पावन पुण्य सवेरा से आए अपने आप को जानो राजयोग के द्वारा अपना परम पिता पहचानो इसी राजपथ पर चलकर पालो अपना बसेरा तुम हो आत्मा तन से न्यारे परमात्मा को प्यारे दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. ఈరోజు 3వ తారీఖు అవ్యక్త బాబ్దాదా యొక్క మురళి ఉంది. రివైజ్ డేటు 5/10/87 సంవత్సరం. ఇది అవ్యక్త బాబ్దాదా యొక్క మురళి ఉంది. ఈరోజు మురళీ సారము బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము, సంతుష్టత మరియు ప్రసన్నత. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన అతి ముద్దు పిల్లలకు, బ్రాహ్మణ పిల్లలతో విశేషమైన బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత సంపన్నమైన పిల్లలకు చూస్తూ ఉన్నారు. ఈరోజు అమృత వేళలో బాబ్దాదా బ్రాహ్మణ కులం యొక్క పిల్లలతో ఆ విశేషమైన ఆత్మలకు ఏర్కుంటూ ఉన్నారు. ఎవరైతే సదా సంతుష్టత ద్వారా స్వయం సదా సంతుష్టంగా ఉంటారు, ఇతరులకు సంతుష్టత యొక్క అనుభూతి కలిగిస్తారు, తన దృష్టి, వృత్తి, కృతి ద్వారా
సదా సంతుష్టత యొక్క అనుభూతి చేయిస్తూ వచ్చారు. అంటే ఈరోజు అలాంటి సంతుష్ట మణుల యొక్క మాలను తయారు చేస్తూ ఉన్నారు. ఎవరైతే సదా సంకల్పంలో, మాటలలో, సమూహంలో, సంబంధ సంపర్కంలో, కర్మలలో సంతుష్టత యొక్క గోల్డెన్ పుష్పాలు బాప్ దాదా ద్వారా తన పైన వర్షాన్ని కురిపించేటువంటి అనుభవం చేసుకుంటారు. మరియు సర్వుల పట్ల సంతుష్టత యొక్క గోల్డెన్ పుష్పాల యొక్క వర్షం సదా చేయిస్తూ ఉంటారు. ऐसी संतुष्ट आत्माएं चारों ओर में से कोई नजर आई. అలాంటి సంతుష్టమైన ఆత్మలు నలువైపుల నుండి కొందరే కనపడ్డారు. మాలా బడి నహీ బని, ఛోటీ సి మాలా బని. మాల పెద్దగా తయారు కాలేదు, చిన్న మాల తయారైంది. बाप दादा बार बार संतुष्ट मणियों की माला को देख हर्षित हो रहे थे. बाप दादा పదే పదే సంతుష్ట మణుల యొక్క మాలను చూసి హర్షిస్తూ ఉన్నారు. क्योंकि ऐसी संतुष्ट मणियाँ ही बाप दादा के गले का हार बनती हैं. ఎందుకంటే అలాంటి సంతుష్ట మణులే బాప్ దాదా యొక్క మెడ హారంగా అవుతారు, రాజ్య అధికారిగా అవుతారు. మరియు భక్తుల యొక్క స్మరణ యొక్క మాలాగా తయారవుతారు. బాప్ దాదా और बच्चों को भी देख रहे थे. ఇంకా బాప్ దాదా కొందరు పిల్లల్ని చూస్తూ ఉన్నారు. कभी संतुष्ट कभी असंतुष्ट के संकल्प मात्र छाया के अंदर आ जाते हैं. బాప్ దాదా ఇంకా కొందరు పిల్లల్ని చూశారు. ఒక్కొక్కసారి సంతుష్టంగా, ఒక్కొక్కసారి అసంతుష్టత యొక్క సంకల్పంలో వచ్చేస్తారు. और फिर निकल आते हैं, फंस नहीं जाते. మరి ఆ నీడలో వస్తారు, మరి బయటికి వస్తారు, ఇరుక్కుపోరు. तीसरे बच्चे कभी संकल्प की असंतुष्टता, कभी स्वयं की स्वयं से असंतुष्टता, कभी परिस्थितियों द्वारा असंतुष्टता, कभी स्वयं की हलचल द्वारा असंतुष्टता और कभी छोटी बड़ी बातों से असंतुष्टता. इसी चक्कर में चलते और निकलते फिर फंसते रहते हैं. మూడో పిల్లల్ని చూశారు బాబా. అప్పుడప్పుడు సంకల్పాల యొక్క అసంతుష్టత, అప్పుడప్పుడు స్వయంతోనే అసంతుష్టత, అప్పుడప్పుడు పరిస్థితుల ద్వారా అసంతుష్టత, అప్పుడప్పుడు స్వయం యొక్క అల్జడి ద్వారా అసంతుష్టత. ఒకసారి చిన్న పెద్ద విషయాలతో అసంతుష్టత. ఈ యొక్క చక్రంలో తిరుగుతూ ఉంటారు, బయటికి వస్తూ ఉంటారు, ఇరుక్కుపోరు, అప్పుడప్పుడు ఇరుక్కుపోతారు. అలాంటి మాలను కూడా చూశారు. తో 3 మాలాయే తయార్ హుయి. ते 3 మాలలు తయారయ్యాయి. मणियाँ तो सभी है, लेकिन संतुष्ट मणियों की झलक और दूसरे 2 प्रकार के मणियों की झलक क्या होगी. మణులైతే అందరూ ఉన్నారు, కానీ సంతుష్ట మణుల యొక్క మెరుపు, మరి వేరే 2 రకాల మణుల యొక్క మెరుపు ఏముంటుంది. यह तो आप भी जान सकते हो. ఆది అయితే మీ పిల్లలకు కూడా తెలుసు. ब्रह्मा बाप बार बार तीनों मालाओं को देखते हुए हर्षित भी हो रहे थे. ब्रह्मा बाबा పదే పదే 3 రకాల మాలను చూసి హర్షిస్తూ ఉన్నారు. साथ साथ प्रयत्न कर रहे थे कि दूसरे नंबर की माला की मणियाँ पहली माला में आ जाए. తోడుగా ప్రయత్నం కూడా చేస్తున్నారు. 2nd నంబర్ మాల యొక్క పూసలు फर्स्ट नंबर माला వచ్చేసేయాలని. रूह रिहान चल रही थी, क्योंकि दूसरी माला की कोई मणि बहुत थोड़ी सी असंतुष्टता की छाया मात्र के कारण पहली माला से वंचित रह गई है. इसको परिवर्तन कैसे भी पहली माला में लावे. बाबा
శివ్ బాబాతో రూహరిహాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రెండో మాలలో కొన్ని మణులు చాలా తక్కువ, అసంతుష్టాయక నీడలో ఉండటం కారణంగా మొదటి మాలకు వంచితులైపోతున్నారు. దాన్ని పరివర్తన చేసి ఎలా అయినా ఫస్ట్ నంబర్ మాలలో తీసుకురావాలని బాబా యొక్క ప్రయత్నం. एक एक के गुण विशेषताएं सेवा सबको सामने लाते, बार बार यही बोले कि इसको पहली माला में कर ले. ఒక్కొక్కరి గుణాలు విశేషతలు సేవ అన్నిటినీ ఎదురుగా తీసుకొస్తూ మాటికి ఇలాగే మాట్లాడారు, వీళ్ళని ఫస్ట్ మాలలో తీసుకురావాలని. ऐसी 25-30 के करीब मणियाँ थी जिनके ऊपर ब्रह्मा बाप की विशेष रूहरिहान चल रही थी. అలాంటి 25-30 మణులు ఉన్నారు. వారిపైన బ్రహ్మ బాబా యొక్క విశేషమైన రూహరిహాన్ నడిచింది. ब्रह्मा बाप बोले पहले नंबर माला में इन मणियों को भी डालना चाहिए. బ్రహ్మా బాబా చెప్పారు, ఫస్ట్ నంబర్ మాలలో ఈ మణులకు కూడా వెయ్యాలి. लेकिन फिर स्वयं ही मुस्कुराते हुए यही बोले कि बाप इन्हों को अवश्य पहली में लाकर ही दिखाएंगे. तो ऐसी विशेष मणियाँ भी थी. కానీ స్వయం నవ్వుతూ అన్నారన్నమాట, బాబా వీళ్ళని తప్పకుండా ఫస్ట్ నంబర్ మాలలో తీసుకొచ్చి చూపిస్తారని. అలాంటి విశేషమైన మణులు కూడా ఉన్నారు. ऐसे रूहरिहान चलते हुए एक बात निकली कि असंतुष्टता का विशेष कारण क्या है. ఇలా రూహరిహాన్ చేస్తూ ఒక మాట బయటికి వచ్చింది. అసంతుష్టత యొక్క విశేషమైన కారణం ఏంటిది? జబ్కి సంగం యొక్క విశేష వరదాన్ సంతుష్టత హై. ఎందుకంటే సంగమ యుగం యొక్క విశేషమైన వరదానం సంతుష్టత ఉంది. फिर भी वरदाता से वरदान प्राप्त वरदानी आत्माएं दूसरे नंबर की माला में क्यों आती? సంగం యుగం యొక్క విశేషమైన వరదానం సంతుష్టత ఉంది. అయినా వరదాత యొక్క వరదానం ప్రాప్తించింది. అలాంటి వరదాని ఆత్మలు రెండో నంబర్ మాలలో ఎందుకు వచ్చారు? సంతుష్టత కా బీజ్ సర్వ ప్రాప్తియా హై. ఎందుకంటే సంతుష్టత యొక్క బీజం సర్వ ప్రాప్తులు ఉన్నాయి. అసంతుష్టత కా బీజ్ స్థూల్ వా సూక్ష్మ అప్రాప్తి హై. అసంతుష్టత యొక్క బీజం ఏంటిదంటే స్థూలంగా సూక్ష్మంగా ఏదో ఒక అప్రాప్తి. जब ब्राह्मणों का गायन है अप्राप्त नहीं कोई वस्तु ब्राह्मणों के खजाने में अथवा ब्राह्मणों के जीवन में, फिर असंतुष्टता क्यों? ఏ ఒక్క అప్రాప్తి వస్తు బ్రాహ్మణుల ఖజానాలో లేదు. బ్రాహ్మణ జీవితంలో మరి అసంతుష్టత ఎందుకు? क्या वरदाता ने वरदान देने में अंतर रखा या लेने वालों ने अंतर कर लिया? क्या हुआ? వరదాత వరదానం ఇవ్వడంలో తేడా చూపించారా లేక తీసుకునే వారిలో తేడా ఉందా? ఏం జరిగింది? जब वरदाता दाता के भंडार भरपूर है, इतने भरपूर है जो आपके अर्थात श्रेष्ठ निमित्त आत्माओं के जो बहुत काल के ब्रह्मा कुमार ब्रह्मा कुमारी बन गए, उन्हों की 21 जन्मों की वंशावली और फिर उनके भक्तों की भी वंशावली, वो भी उन प्राप्तियों के आधार पर चलते रहेंगे. బాబా చెప్తున్నారు, వారి భండారాలు ఎంత నిండుగా ఉన్నాయి అంటే మీ యొక్క శ్రేష్టమైన నిమిత్తమైన ఆత్మల యొక్క చాలా కాలం నుండి బ్రహ్మ కుమార్ కుమారిగా అయిపోయారు. వారి యొక్క 21 జన్మల యొక్క వంశావళి, మరి వారి భక్తుల యొక్క వంశావళి, వారి యొక్క ప్రాప్తుల యొక్క ఆధారంగా వారు నడుస్తూ ఉన్నారు. ఇతని బడి ప్రాప్తి ఫిర్ భీ అసంతుష్టత క్యూ? ఇంత పెద్ద ప్రాప్తి అయినా కానీ మరి అసంతుష్టత ఎందుకు? అఖూట్ ఖజానా సభీకో ప్రాప్త హై. తరగనటువంటి ఖజానా అందరికీ లభించింది. ఏక హీ బాప్ ద్వారా
एक ही जैसा, एक ही समय, एक ही విధి से ఒకరి ద్వారా ఒకేలాంటిది, ఒకే సమయంలో ఒకే విధంగా అన్ని ఖజానాలు లభించాయి. लेकिन प्राप्त हुए खजाने को हर समय कार्य में नहीं लगाते. కానీ ప్రాప్తించిన ఖజానాలను ప్రతి క్షణం కార్యంలో ఉపయోగించుకోరు. अर्थात स्मृति में नहीं रखते, అనగా స్మృతిలో ఉంచుకోరు. मुख से खुश होते लेकिन दिल से खुश नहीं होते. ముఖంతో సంతోషపడతారు కానీ హృదయపూర్వకంగా సంతోషపడరు. దిమాగ్ కి ఖుషీ హై, దిల్ కి ఖుషీ నహీ. బాబా చెప్తున్నారు తెలివితో సంతోషపడుతున్నారు కానీ హృదయపూర్వకమైన సంతోషం లేదు. कारण प्राप्तियों के खजानों को स्मृति स्वरूप बन कार्य में नहीं लगाते. ప్రాప్తుల యొక్క ఖజానాలను స్మృతి స్వరూపులుగా కార్యంలో ఉపయోగించలేరు. స్మృతి रहती है लेकिन స్మృతి స్వరూప్ में नहीं आते. బాబా చెప్తున్నారు లభించిన ఖజానాలను స్మృతి స్వరూపులుగా ఈ కార్యంలో ఉపయోగించరు. స్మృతి ఉంటుంది కానీ స్మృతి స్వరూపంలోకి రాదు. ప్రాప్తి బేహద్దే ఉంది लेकिन उनको कहाँ कहाँ हद की प्राप्ति में परिवर्तन कर लेते हैं. కానీ బేహద్ ప్రాప్తులని అక్కడక్కడ హద్ ప్రాప్తులో మార్చుకుంటారు. इस कारण हद अर्थात अल्पकाल की प्राप्ति की इच्छा बेहद की प्राप्ति के फल स्वरूप जो संतुष्टता की अनुभूति हो उससे वंचित कर देती है. బాబా చెప్తున్నారు దాని కారణంగా హద్ అనగా అల్పకాలికమైన ప్రాప్తి యొక్క కోరిక, బేహద్ ప్రాప్తి యొక్క ఫలస్వరూపం ఏదైతే సంతుష్టత యొక్క అనుభూతి కలగాలో దాంతో వంచితులుగా చేస్తుంది. హద్ కి ప్రాప్తి దిలో మే హద్ డాల్ దేతి హై. హద్ ప్రాప్తి హృదయంలో హద్దులు తీసుకొస్తుంది. इसीलिए असंतुष्टता की अनुभूति होती है. అందువల్లనే असंतुष्टता एक प्राप्ति అవుతూ ఉంటుంది. सेवा में हद डाल देते हैं क्योंकि हद की इच्छा का फल मन इच्छित फल नहीं प्राप्त होता. బాబా చెప్తున్నారు సేవలో హద్దు వేసేస్తారు. అందువల్ల హద్ యొక్క కోరిక యొక్క ఫలం మన ఇచ్చిత్ ఫలితాన్ని ఇవ్వదు. కోరిక అనుసారంగా ఫలితం లభించదు. हद की इच्छाओं का फल अल्पकाल की पूर्ति वाला होता है. हद కోరిక లేక ఫలం అల్పకాలికమైన పూర్తి చేసేటువంటిది. इसलिए अभी अभी संतुष्टता अभी अभी असंतुष्टता हो जाती है. అందువల్ల ఇప్పుడిప్పుడు చూస్తే సంతుష్టత, ఇప్పుడిప్పుడు చూస్తే అసంతుష్టత ఉంటుంది. हद बेहद का नशा अनुभव कराने नहीं देता. हद ఎలాంటిదంటే బేహద్ నష యొక్క అనుభవం చెయ్యనివ్వదు. इसलिए विशेष चेक करो कि मन की अर्थात स्वयं की संतुष्टता सर्व की संतुष्टता अनुभव होती है. అందువల్ల చెక్ చేసుకోండి మనసు అనగా స్వయం యొక్క సంతుష్టత సర్వుల యొక్క సంతుష్టత అనుభవం కలుగుతుందా. संतुष्टता की निशानी वह मन से, दिल से, सर्व से, बाप से, ड्रामा से संतुष्ट होंगे. సంతుష్టత యొక్క గుర్తు ఏంటిదంటే వారు మనసుతో హృదయపూర్వకంగా సర్వులతో బాబాతో డ్రామాతో సంతుష్టంగా ఉంటారు. उनके मन और तन में सदा प्रसन्नता की लहर दिखाई देगी. వారి మనసులో తనవులో सदा प्रसन्नता का अलले कनिपिस्ताई. चाहे कोई भी परिस्थिति आ जाए, चाहे कोई आत्मा हिसाब किताब चुकतू करने वाली सामने आ जाए, चाहे शरीर का कर्म भोग सामना करने आता रहे, लेकिन हद की कामना से मुक्त आत्मा
संतुष्टता के कारण सदा प्रसन्नता की झलक में चमकता हुआ सितारा दिखाई देगी. బాబా చెప్తున్నారు, సంతుష్ట ఆత్మ అనగా ఏ పరిస్థితి వచ్చినా, ఏ లెక్క ఖాతా చుక్తూ చేసుకోవడానికి ఏ ఆత్మ అయినా ఎదురుగా రావచ్చు, లేక శరీరం యొక్క కర్మభోగం ఎదిరించడానికి రావచ్చు. కానీ ఆ ఆత్మ హద్ యొక్క కామనతో ముక్తులుగా సంతుష్టత ఆత్మిక సంతుష్టత కారణంగా సదా ప్రసన్నత యొక్క మెరుపుతో మెరుస్తున్నటువంటి నక్షత్రంగా కనిపిస్తారు. ప్రసన్నత కభీ కోయి బాత్ మే ప్రశ్నచిత్ నహీ హోంగే. ప్రసన్నచిత్ ఆత్మ ఎప్పుడు ఏ విషయంలో ప్రశ్నచిత్తులుగా కారు. ప్రశ్న హే తో ప్రసన్న నహి. ప్రశ్నలు ఉన్న చోట్లో ప్రసన్నంగా ఉండరు. प्रसन्न चित्त की निशानी वह सदा निस्वार्थी और सदा सभी को निर्दोष अनुभव करेगा. ప్రసన్న చిత్తులుగా ఉన్నవారికి గుర్తు ఏంటిదంటే వారు సదా నిస్వార్థిగా, సదా అందరినీ నిర్దోషిగా అనుభవం చేసుకుంటారు. కిసి और के ऊपर दोष नहीं रखेगा. ఎవరిపైన దోషం పెట్టారు. నా భాగ్య విధాता के ऊपर कि मेरा भाग्य ऐसा बनाया, न ड्रामा पर कि मेरा ड्रामा में ही पार्ट ऐसा है, न व्यक्ति पर कि इसका स्वभाव संस्कार ऐसा है. వారు ఎవరిపైన దోషం పెట్టారు. భాగ్య విధాత పైన నా భాగ్యాన్ని ఇలా తయారు చేశారని, డ్రామా పైన నా పాత్ర డ్రామాలో ఇలా ఉందని, లేక వ్యక్తి పైన వీరి స్వభావ సంస్కారం ఇలా ఉంది, ప్రకృతి పైన ప్రకృతి యొక్క వాయుమండలమే అలా ఉందని, శరీరం యొక్క లెక్క ఖాతా పైన నా శరీరమే అలాంటిదని. ప్రసన్న చిత్తులనగా సదా నిస్వార్థమైన వారు. ప్రసన్న చిత్ అర్థాత్ సదా నిస్వార్థ నిర్దోష్ దృష్టి వృత్తి వాలే. ప్రసన్న చిత్తులనగా సదా నిస్వార్థిగా ఉంటారు, निर्दोष वृत्ति दृष्टि गलवारू. तो संगम युग की विशेषता संतुष्टता है और संतुष्टता की निशानी प्रसन्नता है. ते संगम युगम యొక్క విశేషత సంతుష్టత ఉంది, సంతుష్టత యొక్క గుర్తు ప్రసన్నత ఉంది. यह है ब्राह्मण जीवन की विशेष प्राप्ति. ఇది అన్నమాట బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన ప్రాప్తి. संतुष्टता नहीं, प्रसन्नता नहीं तो ब्राह्मण बनने का लाभ नहीं लिया. సంతుష్టత లేదనుకోండి, ప్రసన్నత లేనట్లయితే బ్రాహ్మణులుగా అయ్యే అటువంటి లాభాన్ని తీసుకోలేదు. ब्राह्मण जीवन का सुख है ही संतुष्टता प्रसन्नता. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖం ఉన్నదే సంతుష్టత మరియు ప్రసన్నత. ब्राह्मण जीवन बनी और उसका सुख नहीं लिया तो नामधारी ब्राह्मण हुए. బ్రాహ్మణ జీవితం తయారైంది కానీ దాని సుఖాన్ని తీసుకున్నట్లయితే నామధారి బ్రాహ్మణులు అయినట్లు. వా ప్రాప్తి స్వరూప్ బ్రాహ్మణ్ హుए, లేక ప్రాప్తి స్వరూప్ బ్రాహ్మణులు అయ్యారా? तो बाप दादा सभी ब्राह्मण बच्चों को यही स्मृति दिला रहे हैं, ब्राह्मण बने అహో భాగ్య. పిల్లలకు బ్రాహ్మణ్ పిల్లలందరికీ బాబా ఇదే గుర్తు చేయిస్తున్నారు. బ్రాహ్మణులుగా అయ్యారంటే అహో భాగ్యం. లేకిన్ బ్రాహ్మణ్ జీవన్ కా వర్షా ప్రాపర్టీ సంతుష్టత హై. కానీ బ్రాహ్మణ్ జీవితం యొక్క వారసత్వం మరియు ప్రాపర్టీ సంతుష్టత ఉంది. और ब्राह्मण जीवन की पर्सनालिटी प्रसन्नता है. మరి బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత ఉంది. इस अनुभव से कभी वंचित नहीं रहना. ఈ అనుభవంతో ఎప్పుడు వంచితులుగా కాకూడదు. अधिकारी हो. जब दाता वरदाता खुली दिल से प्राप्तियों का खजाना दे रहे हैं, दे दिया है तो खूब अपनी प्रॉपर्टी और पर्सनैलिटी को अनुभव में लाओ. దాతా వరదాత విశాలమైన హృదయంతో ప్రాప్తుల ఖజానాను ఇస్తున్నారు, ఇచ్చేశారు.
తే బాగా తన ప్రాపర్టీ పర్సనాలిటీని అనుభవంలోకి తీసుకురండి. औरों को भी अनुभवी बनाओ. समझा? ఇతరులకు కూడా అనుభవిగా చేయండి. అర్థమైందా? हर एक अपने से पूछे कि मैं किस नंबर की माला में हूँ. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఏ నంబర్ యొక్క మాలలో ఉన్నాను. మాలా మే తో హై హీ, లేకిన్ కిస్ నంబర్ కి మాలా మే హూ. మాలాలోనే ఉన్నాను, కానీ ఏ నంబర్ మాలలో ఉన్నాను. अच्छा, आज राजस्थान और यूपी ग्रुप है. राजस्थान अर्थात राजाई संस्कार वाले. రాజస్థాన్ అనగా రాజ్య సంస్కారాలు గలవారు. ఈరోజు రాజస్థాన్ యూపీ గ్రూప్ ఉంది కదా. हर संकल्प में स्वरूप में राजाई संस्कार प्रैक्टिकल में लाने वाले. ప్రతి సంకల్పంలో స్వరూపంలో రాజ్యం యొక్క సంస్కారాలను ప్రాక్టికల్గా తీసుకొచ్చేవారు. అర్థాత్ ప్రత్యక్ష దిఖానే వాలే అనగా ప్రత్యక్షంగా చూపించేవారు. ఇస్కో కహతే హే రాజస్థాన్ నివాసి. వారిని రాజస్థాన్ నివాసీలు అంటారు. ఐసే హోనా, కభీ ప్రజాతో నహీ బన్ జాతే హోనా. అలా ఉన్నారు కదా, ఎప్పుడు ప్రజలైతే కారు కదా. అగర్ వశీభూత్ హో గయే तो प्रजा कहेंगे, मालिक है तो राजा है. వశీభూతులు అయిపోతే వారిని ప్రజలు అంటారు. యజమాని అంటే రాజా. ऐसे नहीं कि कभी రాజా కభీ ప్రజా, ఒకసారి రాజుగా ఒకసారి ప్రజలుగా అవుతారా? नहीं, सदा राजाई संस्कार स्वतः ही स्मृति स्वरूप में हो. అలా కాదు, సదా రాజ్యం యొక్క సంస్కారాలు స్వతహాగా స్మృతి స్వరూపులుగా అయి ఉండాలి. ऐसे राजस्थान निवासी बच्चों का महत्व भी है. అలాంటి రాజస్థాన్ నివాసి పిల్లల యొక్క మహత్వం కూడా ఉంది. రాజా को सदैव सभी ऊंची नजर से देखेंगे. రాజులని అందరూ ఉన్నతమైన దృష్టితోనే చూస్తారు. और स्थान भी राजा को ऊंचा देंगे. మరి రాజుగారికి ఉన్నతమైన స్థానమే ఇస్తారు. రాజా సదైవ తఖ్త పర్ బైఠేగా, ప్రజా సదైవ నీచే. రాజు అంటే ఎప్పుడు సింహాసనం పైన కూర్చుంటారు, ప్రజలు ఎప్పుడు కింద ఉంటారు. तो राजस्थान के राजाई संस्कार वाली आत्माएं अर्थात सदा ऊंची स्थिति के स्थान पर रहने वाली. రాజస్థాన్ అనగా రాజ్యం యొక్క సంస్కారాలు గల ఆత్మలు అనగా సదా ఉన్నతమైన స్థితి యొక్క స్థానంలో ఉండేవారు. ऐसे बन गए हो व बन रहे हो. అలా తయారయ్యారా, అవుతున్నారా? बने हैं और संपन्न बनना ही है. అయ్యారు, సంపన్నంగా అయ్యేదే ఉంది. రాజస్థాన్ की महिमा कम नहीं है. రాజస్థాన్ యొక్క మహిమ తక్కువ ఏమీ కాదు. స్థాపనా का हेडक्वार्टर ही राजस्थान में है. స్థాపన యొక్క హెడ్ క్వార్టరే రాజస్థాన్లో ఉంది. तो ऊंचे हो गए ना, नाम से भी ऊंचे, काम से भी ऊंचे. పేరు ఉన్నతమైనటువంటిది, పనులు కూడా ఉన్నతమైనటువంటివి. ऐसे राजस्थान के बच्चे अपने घर में पहुँचे हैं. समझा? అలా రాజస్థాన్ యొక్క పిల్లలు తన ఇంటిలో చేరుకున్నారు. అర్థమైంది కదా. यूपी की भूमि विशेष पावन भूमि गाई हुई है. యూపీ యొక్క భూమి విశేషంగా పావనమైన భూమి అనబడింది. పావన్ करने वाली భక్తి మార్ग की గంగా నది भी यहाँ है. పావనంగా చేసే అటువంటి భక్తి మార్గం యొక్క గంగా కూడా ఇక్కడే ఉంది, యూపీలో. అప్పుడు యూపీ యొక్క జోన్ ఇన్ఛార్జ్ గంగే దాది ఉన్నారు. और भक्ति के हिसाब से कृष्ण की भूमि भी यूपी में ही है. భక్తి యొక్క లెక్క ప్రకారంగా కృష్ణుడి యొక్క భూమి కూడా యూపీలోనే ఉంది. భూమికి మహిమ బహుత్ హై. భూమికి చాలా మహిమ ఉంది. కృష్ణ లీలా జన్మభూమి देखनी होगी तो भी यूपी में ही जाएंगे.
కృష్ణుడి యొక్క లీలలు జన్మభూమి చూడాలనుకున్న అందరు యూపీలోనే వెళ్తారు. तो यूपी वालों की विशेषता है. ते यूपी वारी యొక్క విశేషత ఉంది. सदा पावन बनाने की विशेषता संपन्न है. सदा పావనంగా చేసే అటువంటి విశేషత సంపన్నమైన వారు. जैसे बाप की महिमा है पतित पावन, यूपी वालों की भी महिमा बाप समान है. ఏ విధంగా బాబా యొక్క మహిమ ఉందో పతిత పావనుడని, అలా యూపీ గల వారి మహిమ కూడా బాబా సమానమైనటువంటిది. పతిత్ పావని ఆత్మై హో. పతిత పావని ఆత్మలు. భాగ్య కా సితారా చమక్ రహా హై. భాగ్యం యొక్క నక్షత్రం మెరుస్తుంది. ऐसे भाग्यवान स्थान और स्थिति दोनों की महिमा है. అలా భాగ్యవాన్ స్థానము మరియు స్థితి రెండిటికి మహిమ ఉంది. సదా పావన్ యహ హై స్థితికి మహిమ. సదా పావనంగా ఉండటం ఇది స్థితి యొక్క మహిమ. తో ఐసే భాగ్యవాన్ అప్నే కో సమజ్తే హో. అలా భాగ్యవంతులుగా స్వయాన్ని భావిస్తున్నారా? सदा अपने भाग्य को देख हर्षित होते, स्वयं भी सदा हर्षित और दूसरों को भी हर्षित बनाते चलो. సదా తన యొక్క భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉండండి. స్వయం సదా హర్షితులు, ఇతరులకు కూడా హర్షితంగా చేస్తూ ఉండండి. క్యోంకి హర్షిత్ ముక్త్ స్వతः ही ఆకర్షిత్ మూర్త్ హోతే హై. ఎందుకంటే హర్షిత్ ముఖంగా ఉన్నవారు స్వతహాగా ఆకర్షిత్ మూర్తులుగా అవుతారు. जैसे स्थूल नदी अपनी तरफ खींचती है ना, खींचकर यात्री बन जाते हैं, यात्री जाते हैं. ఏ విధంగా స్థూలమైన నది తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఆకర్షించి కదా యాత్రులు వెళ్ళేది. चाहे कितना भी कष्ट उठाना पड़े फिर भी पावन होने का आकर्षण खींच लेता है. ఎంత ఇబ్బందులు పడినా కానీ పావనంగా అయ్యే ఆకర్షణ వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. तो यह पावन बनाने के कार्य का यादगार यूपी में है. ఇది పావనంగా చేసే అటువంటి కార్యం యొక్క యాద్గార్ యూపీలో ఉంది. ऐसे ही हर्षित और आकर्षित मूर्त बनना है. समझा? అలా హర్షితులుగా ఆకర్షిత్ మూర్తులుగా తయారయ్యేది ఉంది. అర్థమైంది కదా? तीसरा ग्रुप डबल विदेशियों का भी है. మూడో గ్రూప్ డబల్ విదేశీలది. डबल विदेशी अर्थात सदा विदेशी बाप को आकर्षित करने वाले, क्योंकि समान है ना. डबल विदेशी అనగా సదా విదేశీ బాబాకు ఆకర్షించేవారు. ఎందుకంటే సమానమైన వారు కదా. बाप भी विदेशी है, आप भी विदेशी हो. बाबा కూడా విదేశీయే, మీరు కూడా విదేశీలే. हम शरीक प्यारे होते हैं. సమానత్వంలో ప్రేమ ఉంటుంది కదా. माँ बाप से भी फ्रेंड्स से ज़्यादा प्यारे लगते हैं. తల్లి తండ్రి కంటే ఫ్రెండ్స్ ఎక్కువ బాగా అనిపిస్తుంటారు. ఫ్రెండ్స్తో ఎక్కువ ప్రేమ ఉంటుంది. तो डबल विदेशी बाप समान सदा इस देह और देह के आकर्षण से परे विदेशी है, अशरीरी है, अव्यक्त है. डबल विदेशी బాబా సమానంగా సదా ఈ దేహము దేహం యొక్క ఆకర్షణకు అతీతంగా విదేశీలుగా ఉన్నారు, అశరీరీగా ఉన్నారు, అవ్యక్తంగా ఉన్నారు. तो बाप अपने समान अशरीरी अव्यक्त स्थिति वाले बच्चों को देख हर्षित होते हैं. ते बाबा తన సమానంగా అశరీరీ అవ్యక్త స్థితి గల పిల్లలకు చూసి హర్షిస్తూ ఉంటారు. रेस भी अच्छी कर रहे हैं. सेवा में भिन्न भिन्न साधन और भिन्न भिन्न विधि से आगे बढ़ने की रेस अच्छी कर रहे हैं. సేవలో భిన్న భిన్న సాధనాలు, భిన్న భిన్న విధితో ముందుకు వెళ్ళే రేస్ బాగా చేస్తున్నారు. విధి भी अपनाते हैं और वृद्धि भी कर रहे हैं. విధిని కూడా అనుసరిస్తున్నారు, వృద్ధి కూడా చేస్తున్నారు. इसलिए बाप दादा
चारों ओर के डबल विदेशी बच्चों को सेवा की बधाई भी देते हैं. అందువల్ల బాప్దాదా నలువైపులా ఉన్నటువంటి డబల్ విదేశీ పిల్లలకు సేవా యొక్క శుభాభివందనములు కూడా ఇస్తున్నారు. और स्व के वृद्धि की स्मृति भी दिलाते हैं. మరి స్వయం యొక్క వృద్ధి స్మృతి కూడా చేయిస్తున్నారు. स्व की उन्नति में सदा उड़ती कला द्वारा उड़ते चलो. స్వయం యొక్క ఉన్నతిలో సదా ఎగరే కళ ద్వారా ఎగురుతూ ఉండండి. स्व उन्नति और सेवा की उन्नति के बैलेंस द्वारा सदा बाप के ब्लेसिंग के अधिकारी है और सदा रहेंगे. स्व उन्नति మరియు సేవా ఉన్నతి యొక్క బ్యాలెన్స్తో సదా బాబా యొక్క బ్లెస్సింగ్కి అధికారిగా ఉన్నారు, సదా ఉంటారు. अच्छा, चौथा ग्रुप बाकी मधुबन निवासी. वह तो सदा है ही, जो दिल पर सो चुल पर, जो चुल पर सो दिल पर. మధుబన్ నివాసులైతే సదా ఉన్నదే బాబా హృదయ సింహాసనం పైన. అంటారు కదా, చుల్ పర్ సో దిల్ పర్ అంటే పోయి దగ్గరగా ఉంటారు, హృదయ సింహాసనం పైన వారే ఉంటారని. सबसे ज़्यादा विधि पूर्वक ब्रह्मा भोजन भी మధుబన్ మే హోతా హై. అన్ని చోట్ల కంటే ఎక్కువ విధిపూర్వకంగా బ్రహ్మ భోజన్ మధుబనంలో జరుగుతుంది. సబ్సే సికిలతే भी మధుబన్ నివాసి है. అందరికంటే ముద్దు పిల్లలు కూడా మధుబన్ నివాసిలే. सब फंक्शन भी मधुबन में ही होते हैं. अन्नी फंक्शंस मधुबनలో జరుగుతాయి. सबसे डायरेक्ट मुरलियाँ भी ज़्यादा मधुबन वाले ही सुनते हैं. अन्नी डायरेक्ट मुरलील मधुबन वाले विंटारू. तो मधुबन निवासी सदा श्रेष्ठ भाग्य के अधिकारी आत्माएं हैं. ते मधुबन निवासीलु सदा श्रेष्ठమైన భాగ్యానికి अधिकारी आत्मलु. सेवा भी दिल से करते हैं. सेवा కూడా హృదయపూర్వకంగా చేస్తారు. इसलिए मधुबन निवासियों को बाप दादा और सर्व ब्राह्मणों की मन से आशीर्वाद प्राप्त होती रहती है. అందువల్ల మధుబన్ నివాసులకు బాప్ దాదా మరియు సర్వ బ్రాహ్మణుల యొక్క మనసు పూర్వకమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. अच्छा, चारों ओर की सर्व बाप दादा की विशेष संतुष्ट मणियों को बाप दादा की विशेष याद प्यार, साथ साथ सर्व भाग्यशाली ब्राह्मण जीवन प्राप्त करने वाले कोटों में कोई में भी कोई सिकीलती आत्माओं को बाप दादा के शुभ संकल्प को संपन्न करने वाली आत्माओं को संगम युगी ब्राह्मण जीवन की प्रॉपर्टी के संपूर्ण अधिकार प्राप्त करने वाली आत्माओं को विधाता और वरदाता बाप दादा की बहुत बहुत याद प्यार स्वीकार हो. दादी जानकी जी एवं दादी चंद्रमणि जी सेवाओं पर जाने की छुट्टी बाप दादा से ले रही हैं. दादी जानकी मरियु దాది చంద్రమణి సేవకు వెళ్తున్నామని బాబ్దాదాతో సెలవు తీసుకుంటున్నారు. అందుకే బాబా ఏం అడిగారంటే, వెళ్తున్నారా ఇమిడిపోతున్నారా? వెళ్ళినా వచ్చినా కానీ సదా ఇమిడి ఉంటారు. బాబ్దాదా అనన్య బచ్చోं को कभी अलग देखते ही नहीं हैं. బాబ్దాదా అనన్యమైన పిల్లల్ని వేరుగా చూడరు. चाहे आकार में चाहे साकार में सदा साथ है. आकारी रूपंलो అయినా साकारी रूपंलो అయినా सदा तोड़े ఉంటారు. क्योंकि सिर्फ महावीर बच्चे ही हैं जो है यह वायदा निभाते हैं. ఎందుకంటే మహావీర్ పిల్లలు మాత్రమే ఈ వాగ్దానం నిలుపుకుంటారు. हर समय साथ रहेंगे, साथ चलेंगे. ప్రతి క్షణం తోడు ఉంటాము, తోడు వస్తామని. बहुत थोड़े यह वायदा निभाते हैं. చాలా తక్కువ మంది ఈ వాగ్దానాన్ని నిలుపుకుంటారు. इसलिए ऐसे महावीर बच्चे, अनन्य बच्चे जहाँ भी जाते बाप को साथ ले जाते. అలాంటి మహావీర్ పిల్లలు, అనన్యమైన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా బాబాకు తోడు ఉంచుకుంటారు, బాబాకు తోడు తీసుకెళ్తారు.
और बाप सदा वतन में भी साथ रखते हैं. వారిని బాబా కూడా సదా వతనంలో తోడుంచుకుంటారు. హర్ కదం మే సాథ్ దేతే, వారికి ప్రతి అడుగులో తోడిస్తారు. ఇసిలియే జా రహీ హో ఆ రహీ హో క్యా కహెంగే, అందుకే వెళ్తున్నట్లా వస్తున్నట్లా ఏమంటారు? ఇసిలియే కహా భీ జా రహీ హో యా సమా రహీ హో, అందువల్లే బాబా అడిగారు వెళ్తున్నారా ఇమిడిపోతున్నారా. ऐसे ही साथ रहते रहते समान बन समा जाएगी. ఇలా తోడు ఉంటూ ఉంటూ సమానంగా ఇమిడిపోతారు. घर में थोड़े समय के लिए रेस्ट करेगी, साथ रहेगी. ఇంటిలో కొద్ది సమయం కోసం రెస్ట్ చేస్తారు, తోడు ఉంటారు. फिर आप राज्य करना और बाप ऊपर से देखेंगे, మరి మీరు రాజ్యం చేయండి, బాబా పై నుండి చూస్తారు. लेकिन साथ का थोड़े समय का अनुभव करना, కానీ తోడే का अनुभूति కొద్ది సమయం కోసం చేసుకోవాలి. अच्छा, आज बाबा आपने कमाल की माला बनाई. దాది జాన్కి చెప్పారు బాబాతో, బాబా ఈరోజు కమాలేక మాలా తయారు చేశారు. आप लोग भी तो माला बनाते हो ना. బాబా చెప్పారు మీరు కూడా మాలా తయారు చేస్తారు కదా. మాలా అభి తో छोटी है, అభి బड़ी बनेगी. ఇప్పుడు మాల చిన్నగా ఉంది, మరి పెద్దగా అవుతుంది. అభి జో థోడా కభీ కభీ బేహోష్ హో జాతే हैं, उन्हें थोड़े समय में प्रकृति का व समय का आवाज़ होश में लाएगा. ఇప్పుడు ఎవరైతే కొద్ది కొద్దిగా బేహోష్ అవుతూ ఉంటారో వారికి కొద్ది సమయంలోనే ప్రకృతి మేర మరియు సమయం హోష్లో తీసుకొస్తుంది. ఫిర్ మాలా బడి బన్ జాయేగి, ఇంకా అప్పుడు మాల పెద్దగా తయారవుతుంది. అచ్చా, జహా భీ జాओ బాప్కే వరదాని తో హో హీ, ఎక్కడికి వెళ్ళినా బాబా వరదానియే ఉన్నారు. ఆప్కే హర్ కదం మే బాప్ కా వరదాన్ సబ్కో మిల్తా రహేగా, మీకు ప్రతి అడుగులో బాబా వరదానం సర్వులకు లభిస్తూ ఉంటుంది. దేఖేంగే తో భీ బాప్ కా వరదాన్ దృష్టి సే లేంగే, చూసినా కానీ బాబా వరదానం మీ దృష్టితో తీసుకుంటారు. బోలేంగే తో బోల్ సే వరదాన్ లేంగే, మీరు మాట్లాడితే మాటలతో వరదానం తీసుకుంటారు. కర్మ సే భీ వరదాన్ హీ లేంగే, కర్మలతో కూడా వరదానమే తీసుకుంటారు. చల్తే ఫిర్తే వరదానో కి వర్షా కర్నే కే లియే జా రహీ హో, లేస్తూ తిరుగుతూ వరదాన లేక వర్షం కుల్పించేందుకే వెళ్తున్నారు. అభి జో ఆత్మాయే ఆ రహీ హై, उनको वरदान की व महादान की ही आवश्यकता है. ఇప్పుడు ఏ ఆత్మలైతే వస్తున్నారో వారికి వరదానము మహాదానం యొక్క అవసరం ఉంది. आप लोगों का जाना अर्थात खुले दिल से उन्हों को बाप के वरदान मिलना, మీరు వెళ్ళటం అనగా విశాలమైన హృదయంతో వారికి బాబా యొక్క వరదానాలు లభించటమే. అచ్చా, ఈరోజు వరదానము बुद्धि रूपी पांव द्वारा इस 5 तत्वों की आकर्षण से परे रहने वाले फरिश्ता स्वरूप भव. बुद्धि रूपी काल द्वारा ఈ పంచతత్వాల ఆకర్షణకు అతీతంగా ఉండేవారు ఫరిష్తా స్వరూపులుగా కండి. ఫరిష్తోं को सदा प्रकाश की काया दिखाते हैं. ఫరిష్తాలకే ఎప్పుడు కూడా ప్రకాశవంతమైన కాయను చూపిస్తారు. ప్రకాష్ की काया वाले इस देह की स्मृति से भी परे रहते हैं. ప్రకాశం యొక్క కాయాలో ఉండేవారు దేహం యొక్క స్మృతికి అతీతంగా ఉంటారు. उनके बुद्धि रूपी पांव इस 5 तत्व की आकर्षण से ऊंचे अर्थात परे होते हैं. వారి బుద్ధి అనే కాళ్ళు ఈ పంచతత్వాల ఆకర్షణకు ఉన్నతంగా అనగా అతీతంగా ఉంటాయి. ऐसे फरिश्ते को माया व कोई भी मायावी टच नहीं कर सकता. అలాంటి ఫరిష్తాలకు మాయా మరియు ఎవరు మాయావి టచ్ కూడా చేయలేరు. लेकिन यह तब होगा जब कभी किसी के अधीन नहीं होंगे. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎవరికి ఆధీనంగా కానప్పుడు. शरीर के भी अधिकारी बनकर चलना, శరీరానికి కూడా అధికారిగా నడుచుకోవాలి. మాయాకే भी अधिकारी बनना.
మాయాకు కూడా అధికారిగా కావాలి. लौकिक व अलौकिक संबंध की भी अधीनता में नहीं आना. లౌకిక్ మరియు అలౌకిక్ సంబంధం యొక్క ఆధీనతలో కూడా రాకూడదు. ఈరోజు స్లోగన్ शरीर को देखने की आदत है तो लाइट का शरीर देखो, लाइट रूप में स्थित रहो. శరీరాన్ని చూసే అలవాటు ఉన్నదనుకోండి, ఈరోజు స్లోగన్ ఇది. లైట్ యొక్క శరీరాన్ని చూడండి, లైట్ రూపం యొక్క స్థితిలోనే ఉండండి. అచ్చా, ఓం శాంతి. మరి మనము 18 జనవరి రోజు 1వ జనవరి నుండి మనకి బ్రహ్మ బాబా యొక్క 18 అడుగులు తెలియచేయటం జరిగింది. ఈరోజు 3వ అడుగు లౌకికత में अलौकिकता యొక్క అనుభవం. లౌకికతలో अलौकिकता యొక్క అనుభవం. जैसे ब्रह्मा बाप कोई भी कर्म करते सदा अपनी फरिश्ता स्थिति में रहे. ఏ విధంగా బ్రహ్మ బాబా ఏ ఒక్క కర్మలు చేసినా సదా తన ఫరిష్తా స్థితిలో ఉండేవారు. లౌకిక్ को अलौकिक में परिवर्तित किया. లౌకికాన్ని अलौकिకంలోకి పరివర్తన చేశారు. कर्म व संस्कारों में कोई भी लौकिकता नहीं दिखाई दी. కర్మలలో సంస్కారాలలో ఏ రకమైన లౌకికత కనిపించలేదు. సోచనా, బోల్నా, కర్నా तीनों को समान बनाया. ఆలోచించటం, మాట్లాడటం, కర్మలు మూడిటిని సమానంగా చేసేశారు. ऐसे फॉलो फादर करो, అలా ఫాలో ఫాదర్ చేయండి. हर लौकिक बात को देखने, सुनने, बोलने को अलौकिकता में परिवर्तन कर समान बनो. ప్రతి లౌకిక విషయాన్ని చూస్తూ, వింటూ, మాట్లాడుతూ అలౌకికతలో పరివర్తన చేసి సమానంగా కండి. ఇది 3వ అడుగు. మనము 18 జనవరి వరకు 18 అడుగులలో బాబాకు ఫాలో చేసేది ఉంది. అచ్చా, ఓం శాంతి. मेरे मन के मान सरोवर के ओ हंसाराणा, ओ हंसाराणा, तू चुगले रे चुगले राजयोग का मोती. मेरे मन के मान सरोवर के ओ हंसाराणा, ओ हंसाराणा, तू चुगले रे चुगले राजयोग का मोती. योग का मोती भर देगा तेरे रोम रोम में ज्योति, तेरे रोम रोम में ज्योति. तू चुगले रे चुगले राजयोग का मोती. मेरे मन के मान सरोवर के ओ हंसाराणा, ओ हंसाराणा, तू चुगले रे चुगले राजयोग का मोती. राजयोग
से आता जीवन में अनुशासन, जीवन में अनुशासन। राजयोग लाता है तन मन में परिवर्तन, तन मन में परिवर्तन। राजयोग की दिव्य साधना हर विकार को धोती, हर विकार को धोती। तू चुग ले रे चुग ले राजयोग का मोती। मेरे मन के मान सरोवर के ओ हंसा राणा, ओ हंसा राणा। तू चुग ले रे चुग ले राजयोग का मोती। राजयोग अपने साधक का भाग्य जगाता, एक दिन भाग्य जगाता।